హలో నమస్తే వనక్కం సత్యకాల్ ఆదాబ్. వెల్కమ్ టు మై ఛానల్ కుకరీ పాట్స్. నేను మీ అంబిక. ఇవాళ నేను మీకు ఈజీగా క్విక్గా మటన్ కర్రీ నా స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మటన్ కర్రీకి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసుకుందాం. ఆనియన్స్ ఒక 3 మీడియం సైజు సన్నగా తరిగి పెట్టుకోవాలి. 2 టమాటా, మెంతం కూర, కొత్తిమీర, మటన్ 1/2 kg తీసుకున్నానండి. కారం, ధనియాల పొడి, ఉప్పు తగినంత, గరం మసాలా, అల్లం వెల్లిపాయ పేస్ట్. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలండి. కుక్కర్ పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మనము ఉల్లిపాయలు వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం వేగాక మనము చిటికెడు పసుపు వేసుకోవాలండి. ఇందులో ఇప్పుడు ఉల్లిపాయలు పసుపు కొంచెం వేగాక మనము ఇందులో మెంతం కూర ఒక కట్ట కట్ చేసి పెట్టుకున్నాం కదా సన్నగా, అది వేసేసుకోవాలి. వేసాక మెంతం కూర కొంచెం వేగే వరకు కలుపుకోవాలి. మెంతం కూర వేయగానే మంచి స్మెల్ అనేది వస్తుందండి. కూరకు మొత్తం ఇదే ఫ్లేవర్ అండి. మటన్లో మీరు ఒకసారి మెంతం కూర వేసి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. చిన్న మెంతం కూర అయితే ఇంకా బాగుంటుందండి. ఇప్పుడు ఈ మెంతం కూర వేగాక 1 టేబుల్ స్పూన్ 1.5 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది పచ్చి వాసన పోయే వరకు చక్కగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు ఇలా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేగాక మనం ఇందులో వాష్ చేసి పెట్టుకున్న మటన్ని వేసేద్దాం. మటన్ వేసాక మొత్తం ఒకసారి ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్లో ఈ మటన్ ఆయిల్ అంతా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. కలిపాక మనము ఇప్పుడు ఈ కుక్కర్ మూతని ఇలా రివర్స్లో ఇట్లా జస్ట్ ఇట్లా మూసేయాలండి. ఇప్పుడు ఆవిరికి ఆయిల్లో మటన్ అనేది ఒక 5 to 10 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. చూసారా, మటన్లో వాటర్ అంతా దగ్గరికి అయిపోయి మటన్ కొంచెం కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలని వేసేసుకోవాలి. వేసేసి ఒకసారి కలిపి ఇలా మంచి కలుపుకోవాలి. కలిపేసి ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకోవాలండి. ఈ ధనియాల పొడి నేను ఇంట్లోనే చేసి పెట్టుకున్నాను. మీరు హోమ్ మేడ్ ధనియాల పొడి వాడితే మాత్రం బాగుంటుందని నా సజెషన్ అండి. మీకు బయటది వేస్తే అంతగా టేస్ట్ అనేది రాదు. ధనియాల పొడి వేసాక ఒకసారి కలపాలి. ఇప్పుడు ఇందులోనే మనకు సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కూడా వేసేసుకొని కలిపి టమాటాలు మొత్తం గుజ్జుగా మెత్తగా ఉడికిపోయేంత వరకు
దీన్ని మూత పెట్టి వదిలేయాలండి. మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టి వదిలేసాం. చూస్తారు కదండి, ఇప్పుడు టమాటాలు అనేది చక్కగా ఉడికిపోయాయి, మెత్తగా మ్యాష్ అయిపోయాయి అన్నమాట. ఇలా కనుక మీరు చేసుకుంటే మంచి గ్రేవీ అనేది వస్తుంది మీకు మటన్లో. ఇప్పుడు మనం ఇందులో మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా వేసేసుకుందాం. ఇందులో మనకి సరిపడా కారం, మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి. మేము నార్మల్గా తింటాము కాబట్టి కారం తక్కువే వేస్తున్నాను. ఒక 2 స్పూన్ల కారం వేసాను. వేసి కలుపుకోవాలి. ఉప్పు అనేది మనము ముందుగానే వేయాలండి. ఎందుకంటే ఉప్పు ముందే ఉడికేటప్పుడు, మటన్ ఉడికేటప్పుడే ఉప్పు వేసామనుకోండి, చక్కగా మటన్కి ఉప్పు కారం అనేది పడుతుంది. ఇప్పుడు ఈ మటన్లో మనం కొంచెం వాటర్ పోసుకుందాం. ఇందులో ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని ఇందులో మనము తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసేద్దాం. వేసేసి ఇప్పుడు ఇందులో మనం గరం మసాలా వేసుకుందామండి. ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసుకుందాం. అంతే అండి. ఇప్పుడు మీకు కుక్కర్ లిడ్ పెట్టేస్తే మటన్ కర్రీ రెడీ అయిపోయినట్టు. కుక్కర్ లిడ్ పెట్టేద్దాం. ఇప్పుడు మా కుక్కర్కి అయితే 7 to 8 విజిల్స్ అయితే మటన్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుందండి. మీరు చూసుకొని మీ కుక్కర్లో ఎన్ని విజిల్స్కి ఉడుకుతున్న మటన్ పెట్టుకోండి, అంతే. చూసారు కదండి, మటన్ కర్రీ ఈజీ అండ్ క్విక్గా ఎలా రెడీ అయిపోయిందో. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. వేడి వేడి మటన్ కర్రీ రెడీ అయిపోయింది. నెక్స్ట్ టైం మీరు కూడా దీన్ని ఇలా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.